ఎన్టీఆర్ జిల్లా నందిగామ మద్యం అక్రమదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ ట్యాంకును తమ అక్రమ రవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోల్ను తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు చెక్ పెట్టిన నందిగామ పోలీసులు ఇలా ఎన్ని మార్గాలలో ఎన్ని రకాలుగా పోలీసులను ఏమార్చుదామంటే వారి పప్పులను ఉడకనివ్వని పోలీసులను చూచి తలలు పట్టుకుంటున్న అక్రమార్కులు వారి వద్ద నుండి 150 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ పల్సర్ బైక్ రీమోడల్ చేసుకుని మద్యం తరలిస్తున్న సమాచారంతో పల్సర్ బైక్ ను నందిగామ శివారులో అదుపులో తీసుకున్నామని, బైక్ లో ఆశ్చర్యంగా 150 తెలంగాణ మద్యం బాటిళ్లు దర్శనమిచ్చాయని, మద్యం బాటిల్ బైక్ సీజ్ చేశామని ఆయన తెలిపారు. చాకచక్యంగా మద్యం పట్టుకున్న సీఏ హనీష్ ను ఎస్ఐ పండు ద్వారా పోలీస్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు సిబ్బందిని పట్టుకున్న సిబ్బందిని అభినందించిన ఏసీపీ. నందిగామ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. బేస్డ్ ఆన్ ద డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని సిఐ నందిగామ టౌన్ పిఎస్ హనీష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఎస్ఐస్ అండ్ హిస్ టీమ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ కైండ్ సిపి సార్ కాంతిరాణ టాటా సార్ ఒక మంచి రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది లింగాల్ పాల్సిన దగ్గర. సో ఈ ముద్దాయి పూర్తి పేరు రాజేష్ అండ్ అతనంతటి బైక్ కొంచెం రీమోడల్ చేసుకొని బైక్లో సుమారుగా 150 బాటిల్స్ ఆఫ్ లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కర్ తెలంగాణ నుంచి తక్కువ రేట్కి వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో కొని ఇక్కడ వేరే ప్లేసెస్లో అమ్మడం చేస్తున్నాడు. అలాగే ఇవాళ ఒక డిస్క్రీట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము చాలా మంచి ప్లాన్తో మా పోలీసు వారు ఇవాళ పట్టుకోవడం జరిగింది. ఆ భాగంగా సుమారుగా 150 బాటిల్స్ దొరికాయి అండ్ ఎవరెవరికి అమ్ముతున్నారో వీ హ్యావ్ టేకెన్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్ అండ్ వీ విల్ ఆల్సో క్యాచ్ దోస్ అక్యూజ్డ్ అండ్ వీ విల్ సెండ్ దెమ్ టు రిమాండ్. థ్యాంక్ యూ.